కే మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు మ్యూజిక్ని మేమెంతో ఆనందిస్తున్నాము. అది కాకుండా ఇండియన్ సోల్జర్స్కి సంబంధించిన సాంగ్ అందరు సోల్జర్స్ ముందు లాంచ్ చేసి ఆ సాంగ్ని ఈరోజు 5:30కి కే మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. కిరణ్ గారికి ఈ సినిమా కమర్షియల్గా మంచి హిట్ అవ్వాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి విజువల్స్ అందించిన నళినీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డిఓపి గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వాసు గారు. ఓ థ్యాంక్ యూ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళకి ఫస్టే చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. వావ్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత షార్ట్. ఇప్పుడు యాక్షన్ చెప్పాలా? రెడీ, 1 2 3 యాక్షన్. వస్తుంది, గేట్ దాకా వచ్చింది. సర్లే మోక్షజ్ఞ, మాకు ఫోటో వచ్చిందిలే. థ్యాంక్ యూ సో మచ్ మోక్షజ్ఞ, మంచిగా యాక్ట్ చేసినావు ఫస్ట్ సినిమా అయినా. యా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నివేద్య గారు. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్టేజ్ మీద ఫస్ట్ స్పీచ్, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మన మూవీ అనుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి, నళినీకాంత్ గారికి, కో యాక్టర్ ఆదర్శ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇందులో ఒక పార్ట్ చేసినందుకు. ఈ మూవీలో చేసిన ప్రతి టెక్నీషియన్ దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది మనది అనే ఫీలింగ్తో చేశారు మూవీ. ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా నేర్చుకున్నాను ఈ మూవీ నుంచి. మా ఫాదర్ కూడా ఒక సోల్జర్, నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఈ మూవీ వచ్చేసరికి ది ఇండియన్ బోర్డర్ అనే మూవీ. మేము దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నామంటే హ్యూమన్ వాల్యూస్ ప్లస్ ఒక సోల్జర్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హోల్ వరల్డ్కి ఎలా సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది చెప్పాలనుకుంటున్నాం ఈ మూవీ ద్వారా. ఇది ఒక కంట్రీ అని కాదు, ప్రతి కంట్రీలో ఒక సోల్జర్ ఉంటారు. అంటే ఆ కంట్రీకి సంబంధించిన సోల్జర్ వేరే వాళ్ళకి ఎలాంటి ఎనిమినిటీ ఉన్నా కూడా వాళ్ళ దేశానికి ఆ సోల్జర్ ఎలా డెడికేట్ చేస్తారు అనేది మేము ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ నివేద్య గారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ చౌదరి గారిని. నమస్కారం అండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమ్ముడు కిరణ్ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను ఒక మంచి చిత్రాన్ని చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే కమర్షియల్ సినిమా చేద్దాం అనుకుంటున్నావా, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నావా అన్నాను. నేను లేదన్నయ్య, దేశభక్తి గురించి సినిమా తీయాలనుకుంటున్నా అన్నాడు. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తను జనరల్గా అందరినీ లవ్ చేస్తుంటాడు. అందరినీ మీన్స్ కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ లవ్ చేస్తుంటాడు, కనిపెట్టి వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. కనుక ఇలా సహాయం చేసేవాడికి దేశభక్తి అంటే డెఫినెట్గా మంచి ఇష్టం ఉంటుంది. కనుక దేశభక్తి చిత్రాన్ని తీస్తున్నందుకు అతన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని తీసిన మా అమ్మాయి ప్రొడ్యూసర్ నివేద్య రెడ్డి గారిని, అట్లాగే కిరణ్ గారిని, ఇంత మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పాషా గారిని, ఈ చిత్రానికి చక్కటి ఫోటోగ్రఫీ అందించిన కెమెరామెన్ గారికి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ మంచి లాభాలు, డైరెక్టర్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సినిమా రావడానికి రీజన్ మా కిరణ్ గారు ఒక సబ్జెక్ట్, ఒక లైన్, ఈ స్టోరీ లైన్ ఇచ్చేసి మా భాషా గారికి స్టోరీ లైన్ అంతా డెవలప్ చేయమని చెప్పి ఇలాంటి సినిమానే మనం తీద్దాము, ఇలాంటి సినిమాతోనే మనం. అందరికీ ఆత్మ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పరిపూర్ణమైన ప్రేమతోటి
ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ కథని యాక్చువల్గా ఒక 6 నెలలు పాలస్తీనా వార్ జరుగుతుంది కదండి. పాలస్తీనా వార్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ కథ వెంటాడుతూ ఉండేదన్నమాట, ఈ థాట్. అదే టయానికి భాషా గారు రావడం జరిగింది. భాషా గారు వచ్చి ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నా అన్నప్పుడు భాషా గారితో స్క్రీన్ ప్లే డైలాగ్స్ అని రాపించి చక్కగా ఒక అద్భుతమైనటువంటి కథ తయారైంది సార్ యాక్చువల్గా. అయితే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న సినిమాని ఒక కథ అంటే ఇది చిన్న సినిమా కూడా కాదండి, అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, ఒక 10 మందిని ఇన్వైట్ చేస్తుంటాయి ఈ ప్రోగ్రామ్కి. ఈ 10 మందిని ఇన్వైట్ చేస్తే ఆ 10 మందిలో కూడా కొంతమంది రావచ్చు, వాళ్ళు కుదరక రాకపోవచ్చు. కానీ రియల్ హీరోస్ ఎవరయ్యా అంటే ఇక్కడ రియల్ సోల్జర్స్గా ఆల్రెడీ జాబ్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మిత్రులు. ఎందుకంటే నిజంగా అండి ఒక కంటెంట్ ఉన్న సినిమా బయటికి రావాలి అంటే అది ఓన్లీ యాక్చువల్గా ఈ సమాజానికి అర్థం ఏంటంటే మీడియానే. సమాజానికి అర్థం లాంటి వారు మీడియా పర్సన్స్. కాబట్టి మీ సహృదయంతో వచ్చి అంటే అనుకున్న దాన్ని అందరికీ చేరవేసేది వాళ్ళ ద్వారానే కదా మాధ్యమం. కాబట్టి ఇది అద్భుతమైన కథ అండి. ఎందుకంటే ఈ కథని ఏ విధంగా అనుకున్నానంటే నేను, అంటే ఒక దేశంలో ఉన్న ఒక సోల్జర్ అనేవాడు దేశానికి ఎలా అయితే తను త్యాగం చేస్తాడో తన లైఫ్ని, అతని యొక్క భార్య కూడా అంటే లైఫ్ పార్ట్నర్ కూడా భర్తకే నమ్ముకుని పూర్తిగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది అనే పాయింట్స్ కూడా ఈ సినిమా ద్వారా మేము తెలియపరుస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంక్లూడింగ్ లైట్ మెన్స్ దగ్గర నుంచి, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి బుజ్జి గారు అందరూ వచ్చున్నారు. ఇప్పటికీ బుజ్జి గారు మాకు సినిమా షూటింగ్ అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా మా తోడు ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా రామ్ గోపాల్ చౌదరి గారికి, నళినీకాంత్ గారికి, ఆదర్శ్ భయ్యాకి, భాషా గారికి, అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అఖిల్ అండ్ టోటల్ టీమ్కి నేను ఎంతో కృతజ్ఞనే ఉన్నాను. చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా నేను యాక్చువల్గా రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ నేను ఐ థింక్ 2nd బ్యాచ్ స్టూడెంట్. నేను ఎప్పుడైతే ఫిల్మ్ స్కూల్ పెట్టారో ఫిల్మ్ స్కూల్లో నేను 2nd బ్యాచ్ స్టూడెంట్ అనమాట. అయితే ఇప్పుడు సీనన్న వచ్చారు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఇన్ఛార్జు మేనేజర్ సీను గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారు కూడా చాలా హ్యాపీగా అంటే పొద్దున్న హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే హీజ్ ఎ గ్రేట్ వారియర్ మూవీ మొగల్ రామానాయుడు గారు, మీకు అందరికీ తెలుసు. అండ్ ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చారు, ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. హీజ్ ఎ రియల్ సోల్జర్ ఆల్సో రామానాయుడు గారు. కాబట్టి ఈ యొక్క సినిమాని, చిత్రాన్ని మేము ఏం చేస్తున్నామంటే అంటే రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టర్స్, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆర్మీ జగత్తు మొత్తానికి ఈ సినిమాని మేము అంకితం చేస్తున్నాం. యాక్చువల్గా ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. కే మ్యూజిక్ సంబంధించినటువంటి రాజు గారు, ప్రియాంక మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు రవి సారు, అందరికీ ఈ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి అంటే చాలా కసిగా ఉన్నారు, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేటప్పుడు సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి మంత్ర ఆనంద్ గారు మ్యూజిక్ ఇచ్చారు అన్ని సాంగ్స్కి. తర్వాత హరిచరణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా విని హరిచరణ్ గారే పాడారు. సాంగ్స్ అన్ని చాలా అంటే తెలుగులో పాడారు, హిందీలో పాడారు. మనం అంటే పాన్ ఇండియా మూవీగా వెళ్తున్నాం, దీన్ని తీసుకుని వెళ్తున్నాము. హిందీ వర్షన్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. మూవీ అంతా కూడా ఒక 15-20 daysలో మన ఫస్ట్ కాపీ రావడానికి రెడీగా ఉంది. కాబట్టి హరిచరణ్ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకొక సాంగు వైకం విజయలక్ష్మి మేడం గారు పాడారు, చాలా అద్భుతమైన సాంగ్. మేము ఎవ్రీ వీక్ ఒక సాంగ్ రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఉన్నాము. అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేరు పేరున మీడియా మిత్రులకు మాత్రం నేను వేడుకుంటుంది ఒకటేనండి. మీరు దురంధర్ మూవీ చూశారు ఈ మధ్య. దురంధర్ మూవీలో యాక్చువల్గా మీరు ఒక 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి వారు అంటే ఒక యుద్ధాన్ని చూపించారు. మన మూవీ ఏంటంటే నేను ఒక ముక్కలో చెప్పేస్తాను. మన మూవీ ఏంటంటే ఎక్కడా కూడా మనము అవతల వ్యక్తుల్ని ఒక చిన్న పాయింట్లో కూడా ఒక పదం తప్పుగా మాట్లాడుకోకుండా మనం చెప్పాలనుకున్న కథాంశమును చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాము. ఓకేనా సార్? అందుకని మీడియా మిత్రుల ద్వారా ఒక విషయాన్ని అందరికీ తెలియపరచండి. ఇప్పుడు ఉదాహరణ దురంధర్ మూవీ సక్సెస్ మీట్కి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయ్యా మేము మీ బిడ్డలం తండ్రి. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము మీ బిడ్డలం కదా, అటు ఇక్కడ మేక్ అయినటువంటి ఈ సినిమా అనేది ఒక గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ తోటి ఒక దేశ సమైక్యత కోసము దేశభక్తితోటి ఒక సోల్జరు తన
దేశానికి ఎంత సేవ అయితే చేస్తాడో అన్నిటి గురించి దీన్ని తీసుకుని వెళ్తున్నాం కాబట్టి దీన్ని మీ బిడ్డలము ఈ సినిమాను దయచేసి మీరు ముందుకు తీసుకువెళ్ళండి అని నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా మేజర్ ఓబ్రాయ్ గారు కూడా ధన్యవాదాలు సార్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆనందం పరిపూర్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య అతిథి మేజర్ ఓబ్రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. మీ ఏ ఇంటర్వ్యూ చూసినా వీ ఫీల్ సో ఇన్స్పైర్డ్ అండ్ థ్యాంక్ యూ సో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మన భారతదేశానికి సేవ చేసినటువంటి ఎంతోమంది ఆర్మీ సైనికులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ఆల్రెడీ ఆర్మీ సాంగ్ చూశారు, ది ఇండియన్ బార్డర్. సో ఇది బేసిక్గా ఒక ఆర్మీ సోల్జర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇందులో మీరు సాంగ్లో కూడా ఈ లిరిక్స్ని కూడా నేనే రాయడం జరిగింది. సో ఈ లిరిక్స్లో కూడా ఆర్మీ సోల్జర్ యొక్క వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని, వారి యొక్క ఆలోచనలని బేస్ చేసుకొని అది రాయడం అనేది జరిగింది. సో నాకు ఒకటే ఆలోచన ఉండేది, ఈ సాంగ్ అనేది ఆర్మీ సోల్జర్స్కి డెడికేట్ చేయాలి. సో ప్రతి ఒక్క సోల్జర్ కూడా ఈ సాంగ్ వింటూ ఉండాలి. వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మన సాంగ్ వాళ్ళ మధ్యలో మెదలాలి. వాళ్ళకు మనం ఈ మూవీ ద్వారా వాళ్ళకు ఒక డెడికేషన్, మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సాంగ్ అనేది నేను రాయడం అనేది జరిగింది. అలాగే ఈ భారతదేశంలో ఎంతోమంది ఇప్పుడు మనం ఈ రోజున ఇప్పుడు ఇంత సంతోషంగా ఈ ఈవెంట్ జరుపుకోవడానికి కూడా కారణం భారతీయ సైనికులే కేవలం. సో నా దృష్టిలో భారతీయ సైనికులు మనకు ప్రథమ పౌరుడు, ద్వితీయ పౌరుడు అని చెప్పేసి మనకు ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. సో నా దృష్టిలో మాత్రం ప్రథమ పుత్రులు భారతీయ జవాన్లు. అలాగే ఈ దేశంలో ప్రథమ ముఖ్య కుటుంబం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జవాన్ కుటుంబాలే. సో వాళ్ళ తర్వాతే మనకు ఈ దేశంలో ఎవరైనా. సో వాళ్ళు సేవ చేస్తుంటేనే మనం ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా మన లక్ష్యాల వైపు మన యొక్క జీవన విధానం ఇంత సంతోషంగా ముందుకెళ్తుందంటే బికాజ్ ఆఫ్ ఆర్మీ సైనికుల యొక్క వాళ్ళ త్యాగం, వాళ్ళ కష్టం, వాళ్ళ కృషి. ఎంతోమంది మనం ఈ వేసవకాలం వచ్చిందంటే బయటికి రావడానికి కూడా భయపడిపోతాం. వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా మనం ఏవో రకరకాల అసలు బయటికి రావడానికి కూడా మనం ఇష్టపడం. కానీ అలాంటిది వాళ్ళు ఏవి లెక్క చేయకుండా అక్కడ బార్డర్లో నిల్చొని వాళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎంతోమంది భారతీయ సైనికులు అక్కడ ఉన్నారు కాబట్టే ఈరోజు సాయంత్రం కూడా మనం ఇంత ప్రశాంతంగా, సంతోషంగా మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం. దీని అందరికీ కారణం కూడా భారతీయ సైనికులే. ఇలాంటి సబ్జెక్ట్ అనేది నా డెబ్యూ మూవీగా చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో నాది సుకుమార్ రైటింగ్స్లో ఆల్రెడీ ఫస్ట్ నాది ఒక స్టోరీ లాక్ అయి ఉంది. దానికి సహకరించినటువంటి సురేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుకుమార్ రైటింగ్స్లో ఉన్నటువంటి ప్రణీత మ్యామ్కి, మోహిత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాని తర్వాత నేను అలా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు కిరణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. మన సీతారాం గారు, గౌరీ శంకర్ గారి త్రూ నాకు మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. సాధారణంగా నేను జనరల్గా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అంటే ఇలాగేదో ట్రయల్స్లో ఉన్నాను సార్, ఇలాగా లవ్ స్టోరీ ఏవో రాసుకున్నానని చెప్పాను. సార్ నాకు సడన్గా వచ్చేసి ఈ స్టోరీ లైన్ చెప్పారు. నేను వినగానే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరంటే అని చెప్పాను. సార్ దీన్ని నేనే చేస్తున్నాను అన్నారు. అంటే ఇది ఆర్మీ బేస్డ్ ఫిల్మ్ కదండి, మనకు ఫండింగ్ అంతా మనకు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే బెటర్ ఏమో అని అంటే, లేదండి నేను ల్యాండ్ ఆల్రెడీ నేను సేల్కి పెట్టేశాను, వచ్చి రాగానే మనం చేద్దాము అని చెప్పేసి అన్నారు. నేను షాక్ అయిపోయాను. సార్ ఎందుకు సార్ అంత ఇబ్బందులు ఈ సినిమా చేయడం అని అడిగాను. లేదు సార్ నేను ఈ వార్స్ యుద్ధాలన్నీ చూస్తున్నాను, నాకు ఎందుకో ఈ సినిమాని తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అన్నప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇంత మంచి కాజ్ కోసం ఒక వ్యక్తి ఇంత పోరాటం చేస్తున్నందుకు అందులో భాగం కావడం అనేది నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటి వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు సార్. ఆయన ఎప్పుడు కూడా దీన్ని ఒక బిజినెస్ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. సార్ ఈ డబ్బులు రాకపోయినా పర్వాలేదు సార్, ఇది మనం 10 మందికి రీచ్ అయితే చాలు అని చెప్పేసి ఎప్పుడు అనేవారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజున భారతీయ సైనికులు అక్కడ బార్డర్లో నించొని వాళ్ళు మన దేశం కోసం ఎంత
వాళ్ళ త్యాగము, వాళ్ళ కష్టము, వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజున మన దేశంలో మనము కులము, మతము, ప్రాంతం అని చెప్పేసి విభేదాలను చూపించుకుంటూ ఎక్కడో ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉండాల్సినటువంటి భారతదేశాన్ని మనం ఇప్పుడు కూడా మనము మన యొక్క ఆలోచనలతో మనము వెనక్కు లాక్కెళ్తున్నాం. మనం భారతీయ సైనికులు మన నుంచి ఆశించేది ఒకటే, వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మన కోసం ఆహార్నిశలు, రేయింపవలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. మన నుంచి వాళ్ళు ఆశించేది ఒకటే, మనము సోదర భావంతో కులము మతము అని కొట్టుకోకుండా సంతోషంగా ఉండి అందరూ అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఈ దేశాన్ని వాళ్ళు ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా చూడాలని అనుకోవడమే నిజమైన భారతీయ జవాను యొక్క లక్ష్యం. అది మనం భారతదేశ పౌరులుగా మనం వాళ్ళకి ఏదైనా చేయగలము అని అంటే కేవలం ఇది ఒక్కటి చాలు. అలాగే ఇప్పుడు ఆగస్ట్ 15 వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా ప్రతి ఒక్కరికి దేశభక్తి వస్తుంది. కానీ నిజమైన దేశభక్తి అంటే ఫ్లాగ్ సెల్యూట్ చేయడం కాదు, దానితో పాటు మనమందరూ కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండటం. ఇదే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైనా మనం జవాన్స్కి ఇచ్చే సెల్యూట్ ఏదైనా ఉందంటే అది ఇదే. అలాగే ఈ చిత్రంలో ఎంతోమంది నటీనటులు వర్క్ చేశారు. వాళ్ళందరితో కూడా వర్క్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో ముఖ్యంగా 2 ముఖ్య పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి కిరణ్ గారు చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఆదర్శ్ గారు, ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయి. మురళీమోహన్ గారు చేశారు, సింధు తులాని గారు చేశారు, ఆదిత్య మీనన్ గారు చేశారు, అజయ్ గారు చేశారు, దొరై గారు చేశారు. ఇలా ఎంతోమంది అద్భుతమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలతో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీ ముందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సత్యం అంటే ఇప్పుడు నేనేదో కొత్తది చెప్పడం లేదు, తెలిసిన దాన్నే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాం. సో దీన్ని అందరూ కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, అలాగే నివేద్య మేమ్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుంచి నన్ను నమ్మి పూర్తిగా ఇంతవరకు నా మీద ఆ బాధ్యతను అప్పచెప్పినందుకు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిఓపి నళినీకాంత్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు కూడా మీరు ఒక 4-5 ఫిల్మ్స్కి ఆల్రెడీ డిఓపిగా వర్క్ చేశారు. నేను అనుకున్నాను ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్ గారి సొంత తమ్ముడు, నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఒక డెబ్యూటీ డైరెక్టర్గా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. కానీ ఏ రోజు కూడా నన్ను మీకేం కావాలి, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు నాకే ఇచ్చారు. సో అలాంటి డిఓపి దొరకడం నిజంగా నాకు అదృష్టం. ఈ సినిమా మేము ఈ సినిమాని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటిగా మాకు సహకరించినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ చౌదరి గారు. సార్ థ్యాంక్ యూ సార్. మేము రామ్ గోపాల్ చౌదరి గారు లేకపోతే ఇది ఇంకొక స్కేల్లో ఉండేది. సార్ రావడం వల్ల ఇది మరొక స్కేల్లోకి వెళ్ళింది. బికాజ్ ఆఫ్ ఓన్లీ సార్ థ్యాంక్ యూ సార్. నేను కూడా షిరిడి సాయిబాబా నమ్ముతాను, మీరు కూడా షిరిడి సాయిబాబా నమ్ముతారు, నాకు ఆయనే పంపించారని నేను భావిస్తాను. ఆదర్శ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవ్రీడే మీరున్న ప్రతిసారి కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి నాకేం కావాలో లేదు నన్ను ఇంకొక 1 more టేక్ అన్నా కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, సార్ మీకు వచ్చే వరకు నేను చేస్తాను, మనకి అంతిమంగా మన స్టోరీ బాగుండాలి, మీరు ఇబ్బంది పడకని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మీరు చాలా రకరకాల నాకు సహాయపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, సార్లు ఎప్పుడు ఒక పట్టుదల కనిపిస్తుంది, ఏదైనా షార్ట్ చేస్తున్నప్పుడు అది వచ్చే వరకు వదలరు, లేదండి 1 more చేద్దాం అని చెప్పేసి ఆ పట్టుదల నాకు ఆయనలో చాలా ఇష్టం. ఆ మొండితనం, అదే మొండితనం ఉంది కాబట్టి ఒక స్టార్ట్ చేసిన సినిమాని చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి కారణం కేవలం కిరణ్ సార్లో ఉన్నటువంటి ఆ పట్టుదల. సో దానివల్లనే ఈ సినిమాని ఇంత స్పీడ్గా ఫినిష్ చేయగలిగాం. అలాగే సార్ ఒబరే గారు, సార్ నేను ఈ ఆర్మీ సబ్జెక్ట్ని నాకు కిరణ్ గారు ఇలాగా స్టోరీ అనుకున్నప్పుడు నేను ఆర్మీ సోల్జర్స్ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను స్కూల్ నా లైఫ్లో నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని, నేను కూడా ఎన్సీసీ అక్కడ నుంచి నేను వచ్చాను, నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. సో దాని తర్వాత నేను ఆర్మీ సబ్జెక్ట్ గురించి నేను మొత్తం అంతా నేను చూస్తున్నప్పుడు మొత్తం అంతా, సో అప్పుడు నాకు ఫస్ట్ తెలిసినటువంటి పర్సన్ యూట్యూబ్లో ఒబరే గారు. నేను ఎవ్రీడే కూడా ఒబరే గారి ఇంటర్వ్యూస్ చూస్తూనే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని తెలుసుకుంటూ, ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందా సోల్జర్స్ లైఫ్ అని చెప్పేసి ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఈ సినిమాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒబరే గారి సహకారం ఎంతో ఉంది నాకు ప్రత్యక్షంగా. సార్ థ్యాంక్ యూ సార్. మీరు రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను మిమ్మల్ని మొబైల్లో చూస్తూ కథ రాసుకున్నాను,
మీరే ఈరోజు పక్కన ఉండడం, ఈ స్టేజ్ మీద ఉండడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే ఇంకా కథ గురించి ఎక్కువ విషయాలు చెప్పను. సో ఈ కథలో ఒక సోల్జర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు ఉన్నాయి. సో స్టోరీ ఎక్కువ లీక్ చేయను, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీజర్ చూశారు. మీరు రకరకాల ఇప్పుడు వచ్చి సార్ కొంచెం స్టోరీ లీక్ చేయమంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ మీ పర్మిషన్ ఇచ్చినందుకు. సార్ ఈ కథలో ముఖ్యంగా వచ్చేసి ఇది చిన్న ఒక గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ కూడా ఎవరైనా అర్హులు ఉన్నారంటే ఇది మన ఈ ప్రపంచంలో కేవలం భారతదేశానికి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని బోధించినటువంటిది ఏదైనా దేశం ఉందనంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే మన పురాణాల్లోనే, మన చరిత్రలోనే, మన హిస్టరీలోనే ఈ ప్రపంచానికి జ్ఞానం అందించినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందనంటే అది భారతదేశం మాత్రమే. అందుకే మీకు ఏ దేశంలో చూసినా దేవుళ్ళు కొంతమందే ఉంటారు, భారతదేశంలో అంతమంది ఎందుకు ఉంటారంటే బికాజ్ ఆఫ్ శ్రీకృష్ణుడు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మన పరమాత్మ శ్రీకృష్ణుడు ఆ జ్ఞానంని పట్టుకొని ఎంతోమంది సాధన చేసి ఇంతమంది ఈ రోజుల్లో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుని స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాస్ ఆఫ్ మన ఆ జ్ఞానం మనకి ఇక్కడ అందించబడింది. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటిది దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకనే ఈ సబ్జెక్ట్లో కూడా మేము గ్లోబల్ పీస్ కోసం ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని ఈ స్టోరీని ఒక సోల్జర్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఇది ఎవరికి కూడా వ్యతిరేకంగా అయితే ఏది ఉండదు. కేవలం మా యొక్క చిన్న ప్రయత్నం ఇది అందరికీ తెలిసిన విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా అన్ని ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి నేను ఇప్పుడే కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా సో అలాగే ఇక్కడికి ఎంతోమంది ఇంకా రాలేకపోయారు, యాక్చువల్గా రావాల్సి ఉంది. సింధు తులాని గారు, ఆదిత్య మీనన్ గారు వాళ్ళందరూ కూడా ట్రైలర్ లాంచ్కి వస్తారు. ఇందులో ముఖ్యంగా మురళీమోహన్ గారిని షూటింగ్ అనుకున్నప్పుడు వెళ్ళి నేను ఫస్ట్లో భయపడ్డాను. అంత సీనియర్స్ మన సినిమాలో చేస్తారా లేదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆయన వెళ్ళి మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన స్టోరీ వినక ముందు ఒకలాగా ఎక్స్ప్రెషన్ ఉండేది, విన్న తర్వాత ఇమీడియట్గా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి దాంట్లో నేను కూడా భాగమవుతానని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. సో దాని తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంకా ఆయన ఎప్పుడు ప్రతిసారి కూడా షూట్ ఉన్న ప్రతిసారి కూడా ఆయన ఆ కథ గురించి, ఆ సీన్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. నా దగ్గరకు వచ్చి కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండేవారు. అంటే ఆయన కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ సీన్ మీద, ఈ కథ గురించి ఎప్పుడు ప్రతి షూట్లో కూడా ఎప్పుడు కూడా ఆయన నన్ను అసలు ఒక డెబ్యూటీ డైరెక్టర్గా చూడకుండా నాకు చాలా అంటే అంత సీనియర్స్లో కూడా నేను ఇప్పుడున్నటువంటి ఆర్టిస్ట్లో కూడా లేనిది ఆ సీనియర్స్ యాక్టర్స్లో ఉంది. సో అందువల్లే వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు అని నాకు అప్పుడు అర్థమైంది. సో మురళీమోహన్ గారు కూడా రావాల్సి ఉంది, ఆయన కొన్ని కారణాల వల్ల రాలేదు. సో ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంత్ర ఆనంద్ గారు వచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా అనేది వెరీ సూన్ మీ ముందుకు వస్తుంది. సో టీజర్ చూశారు, మీ మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, అవి అలాగే ఉంచాలనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ట్రైలర్ ఉంటుంది, ట్రైలర్లో కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత మూవీలో మీరు ఏం చెప్పాలనుకున్నామో మీరే చూస్తారో, అది మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కొన్ని విషయాలు అలా లీక్ చేసినందుకు. అంటే యాక్చువల్గా అండి ఆదర్శ్ గారు పాకిస్తాన్ సోల్జర్గా చేశారు, నేను ఇండియన్ సోల్జర్గా చేశాము. యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా కథ అనేది చాలా అద్భుతమైన కథ అనమాట. ఇది రెండు దేశాల మధ్య జరిగేటువంటి కథ. అంటే ఇదేంటంటే ఇది పాకిస్తాన్ ఇండియా సమస్య కాదండి, ప్రపంచ దేశాలు అంటే పక్కన ఉన్నటువంటి ఆనుకున్నటువంటి దేశాలు. ఉదాహరణకు ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. 1947 కన్నా ముందు మనందరిది ఒకటే దేశం, మనుషులు మారారు కానీ మట్టి మారలేదు. అంటే వన్ డే సార్ 1947 కన్నా బిఫోర్ మనందరిది భారతీయుల స్లోగన్ ఏంటండి, ఫ్రీడమ్ ఫర్ బ్రిటిష్. అవునా కదా సార్? ఒక్కరోజు మీరు గమనించండి, ఒక్కరోజు ఎవరి కోసం డివైడ్ అయిపోయి సపరేట్ అయిపోయి దేనికోసం ద్వేషభావంతో శత్రుత్వ భావంతో, అంతే కదండి, డెవలప్మెంట్ లేకుండా కలిసి ప్రయాణం చేయకోకుండా శత్రుత్వ భావంతో వాళ్ళకు వాళ్ళే భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. కాబట్టి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి కథ ఇది. ఎక్కడా కూడా
ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని మూవీస్లో లాగా ఎక్కడ చిన్న పదంలో కూడా ఎవరిని తక్కువ చేయకుండా, ఏ దేశాన్ని తక్కువ చేయకుండా, ఏ పర్సన్స్ని తక్కువ చేయకోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాము, చాలా బాగా తీసుకొచ్చాము. కాబట్టి మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి చాలా మెంటల్ హెచ్యువల్స్ ఉన్నారు. అంటే ఉదాహరణకి ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది యుద్ధం కోరుకోవట్లేదు, భారతదేశంతో కలిసి ప్రయాణం చేయాలని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో ఒక కులానికో సంబంధించినటువంటి సినిమా కాదు ఇది అందరి సినిమా. కాబట్టి ఇది ఇంగ్లీష్లో డబ్బింగ్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో పంపిస్తున్నాము, తమిళ అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎందుకు రెడీ అవుతుందంటే ఇది అందరూ చూడాలి. దీనికి ఒకళ్ళు సపోర్ట్ తెలుసా? ఇప్పుడు సినిమాలో ఇంతమంది పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు కదా, ఎవరు షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా గెస్టులను చాలామంది పిలిచాము, ఓబ్రాయ్ సారు చక్కగా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ సంతోషపడేది ఏంటంటే, ఒక్కటే నా నమ్మకం ఏంటంటే ఈ సినిమాని బయటికి తీసుకెళ్లేది, రేపొద్దున మీరు మీడియా మిత్రులు సినిమాను చూస్తారు, చూసిన తర్వాత దీన్ని బయటికి తీసుకెళ్ళాలి, మన తమ్ముడు సినిమా తీశాడు ఎంకరేజ్ చేయాలనేది 100% మిమ్మల్ని నేను హీరోగా భావిస్తున్నా మీడియా మిత్రుడు. ఇంకోటి ఏంటంటే, చెప్పగానే ఆర్మీ అసోసియేషన్ గంగాధర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆ ఆర్మీ అసోసియేషన్ తరఫున ఆల్మోస్ట్ 50 మంది వరకు వచ్చారు. తెలంగాణ సంబంధించిన ఆర్మీ అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే మీ అందరిని చూసుకుని, మీడియా సోదరులను చూసుకుని చాలా అంటే ఒక సపోర్ట్ అంటే ఎంతో ధైర్యం ఉందని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత కూడా 100% నేను చెప్తున్నాను ఈరోజు మీ అందరి ముందర, మీడియా మిత్రుల ముందు, ఈ మూవీ చూసిన తర్వాత కూడా వీళ్ళు భలే ప్రయత్నం చేశారు, భలే కథను ఎంచుకున్నారు, భలే ప్రయత్నం చేశారని మీరందరూ కొనియాడతారని నమ్మకం నాకుంది. ఇది 2 దేశాల మధ్య జరిగేటువంటి కథ, చాలా అద్భుతమైన కథ. కాబట్టి దానికి మీ అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఇది కమర్షియల్గా కూడా సూపర్ హిట్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడే మన ముఖ్య అతిథి విచ్చేశారు కాబట్టి ఒకసారి మళ్ళీ జై హింద్. బిగ్ జై హింద్ టు ఆల్ ది వెటరన్ సోల్జర్స్ ఎవరైతే ఇక్కడ విచ్చేశారో. మీరందరూ దేశానికి ఇంత సర్వీస్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ జనరేషన్ మీరు అందించిన బాధ్యతని బాగా చేస్తుందని, ఇప్పుడు చేస్తుంది, ఫ్యూచర్లో చేస్తుంది అని భావిస్తున్నాను. మీలో ఎందరో మీ బాధ్యత నాకు అందించుంటారు. 2004లో నేను ఆర్మీ జాయిన్ అవ్వడం జరిగింది. 11 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఎ సెక్యూరిటీ ఆఫీసర్లా సర్వీస్ చేసి పిల్లలకి ఇప్పుడు పాఠాలు చెప్తున్నాను. స్టేజ్ మీద ఉన్న కాస్ట్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆర్మీ థీమ్ మీద మూవీ చేయడం అన్నది చాలా ధైర్యమైన డిసిజన్. అండ్ ఆ ధైర్యమైన డిసిజన్ మీరు తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మ్యామ్ నిన్న అనుకుంటా వచ్చారు, మ్యామ్ నిన్నేనా వచ్చింది? మ్యామ్ నిన్న వచ్చారు. సార్ మీరు ఖచ్చితంగా రావాలి అంటే, నాకు క్లాసెస్ ఉంటాయి మ్యామ్ కుదరకపోవచ్చు అంటే, లేదు సార్ మీరు రావాలి అంటే, సరే ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. దారిలో సీఎం గారు కూడా బహుశా ఏదో పని మీద ఎటే వెళ్తున్నట్టున్నారు. సో నన్ను ఆపేశారు. సో ఆయన్ని పంపించి నేను వచ్చానమాట ఇప్పుడు. సో ఈ థీమ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థీమ్. మనం దురంధర్ సినిమా గురించి అందరం చూసాము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. కానీ బహుశా ఈ విషయం పాకిస్తాన్ లాంటి దేశానికి అర్థం అవ్వట్లేదు అనుకుంటా. మనం ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సరే వాళ్ళకి అర్థం కావట్ని విషయం ఏంటంటే, దేశం అంటే మనుషులు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. సో దేశం కోసం సైనికులు చేసే త్యాగం అంతా ఇంత కాదు. 54-55 డిగ్రీస్ టెంపరేచర్ నుంచి -70 డిగ్రీస్ టెంపరేచర్ వరకు వాళ్ళు సర్వీస్ చేస్తారు. కాబట్టి అది వాళ్ళు డబ్బు కోసం చేయరు, జీతం కోసం చేయరు, కేవలం దేశం మీద ఉన్న ప్రేమతోనే చేస్తారు. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఏ ధనవంతుడు కూడా బార్డర్కి వెళ్ళడు, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే. సో వాళ్ళు కేవలం దేశం మీద ప్రేమ ఉంది కాబట్టే వెళ్తారు. యూట్యూబ్ ద్వారా నేను కూడా ఆర్మీ గురించి కానీ, మన దేశ చరిత్ర గురించి కానీ
మాట్లాడి యువత అందరికీ ప్రోత్సహించాలి అనే ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తాను. సో దాన్ని మీలో చాలామంది అప్రిషియేట్ చేస్తారు, నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. కొందరు తిట్టుకుంటారు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. అంటే మా అమ్మ ఎప్పుడైనా తిడితే యూట్యూబ్లో నేను అమ్మకి చెప్తాను, అమ్మ ఈరోజు బాగా తిట్లు పడ్డాయి అంటే అమ్మ అంటుంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వస్తాయి నాన్న, పర్వాలేదు అంటుంది. సో ఆ తిట్లు కూడా దీవెనలా నేను భావించి ఐ కీప్ గోయింగ్ అహెడ్ అనమాట. సో వన్స్ అగైన్ సార్, అ బిగ్ కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మూవీ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు, ఎందుకంటే రోజు నేను కూడా కెమెరా ముందు నిల్చొని ఒక వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అందులో ఇంత బ్యూటిఫుల్గా కోఆర్డినేషన్ చేసి, అందులో అతి ముఖ్యంగా ఆర్మీ లాంటి సినిమా తీయాలంటే అంత ఇంత కాదు, లవ్ స్టోరీ చాలా సాధారణంగా తీసేయచ్చు, కానీ ఆర్మీ సీన్ని చూపించడము, ఆ ఎమోషన్ని చూపించడము, ఆ యొక్క ఎమోషన్ యాంగిల్ని చూపించడం అన్నది చాలా కష్టమైన విషయం అన్నది నాకు చాలా క్లారిటీ ఉంది. సో బట్ మీ ఇక్కడంతా మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక చిన్న మెసేజ్ టు ద యూత్ ఆఫ్ ది కంట్రీ. సినిమాలు చూడడంలో తప్పు లేదు, ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే, ప్రతి ఒక్కరు చూడాలి. దేశం మీద ప్రేమ భావన యువతలో తగ్గిపోతుంది, చాలా సెల్ఫిష్ అయిపోతున్నారు. అండ్ చాలా మటుకు తల్లిదండ్రుల్ని గౌరవించడం కూడా వాళ్ళు చాలా స్లిప్ అవుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకే విషయము, మీరు మళ్ళీ దేవుడిని కోరుకున్నా సరే అదే తండ్రి అదే తల్లి దేవుడు కూడా ఇవ్వలేడు. సో ఇప్పుడు మీకు ఆ తల్లిదండ్రులు దొరికారు కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఆశయాల్ని కూడా కంప్లీట్గా నెరవేర్చడానికే మీరందరూ ప్రయత్నించాలి. ఏ పని చేసినా ఈ పని చేస్తే నా దేశానికి ఏ లాభం వస్తుంది అన్న ఒక్క అంశం మీ మైండ్లో పెట్టుకొని మీరు ఏ పని చేసినా ఆ దేవుడు కూడా 100% మీకు ఆశీస్సులు అందిస్తాడు. సో అది ఏ చిన్న పనైనా సరే, దేశానికి సర్వీస్ చేయాలి అంటే ఆర్మీ జాయిన్ అవ్వడం ఒక్కటే కాదు, మనం నార్మల్ సిటిజన్స్గా ఉండి కూడా దేశహితంగా మనం చాలా విషయాలు చేయొచ్చు. కమ్యూనల్గా చాలా కొన్ని దుష్ట శక్తులు మన దేశం ఎదగొద్దు అని చెప్పి ఒక మంచి ప్లాన్తో ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడు జెన్జీ రెవల్యూషన్ మనం చూస్తున్నాము, శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇటీవల జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా మనం చూసిన జెన్జీ రెవల్యూషన్ అయితే ఉందో, మన దేశాన్ని పొలిటికల్గా డిస్టర్బ్ చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు బయట నుంచి డబ్బు పంపించడం కానీ, బయట నుంచి ఒక రాంగ్ నరేటివ్ స్ప్రెడ్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే యువత మీరు గుర్తుపెట్టుకోండి, దేశం మీద ఏనాడు కూడా మీరు వేలెత్తి చూపించడానికి అనుమతి లేదు. మీకు డెఫినెట్గా డెమోక్రసీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది, కానీ దేశం గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. అండ్ 2-3 విషయాలు, మొబైల్ ఫోన్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలియకుండా మీ చాలా అమూల్యమైన సమయాన్ని ఈ మొబైల్ ఫోన్ నాశనం చేస్తుంది. మీరు గుర్తించిన సమయంలో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది 24 గంటలు చాలా ఎక్కువ టైం అన్న విషయం. లాస్ట్ ఒక్క మాట, మీ హెల్త్ని మీరు కేర్ టేక్ చేసుకోవాలి. ఎంతవరకు వీలైతే బయట ఏది తినకూడదు, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఎన్నో వీడియోస్, ఎన్నో రీల్స్ కూడా బయట వస్తున్నాయి. అంతా అడల్టరేటెడ్ ఫుడ్ ఇస్తున్నారు, అంతా ప్లాస్టిక్తో తయారు చేసింది, అంతా కెమికల్స్తో తయారు చేసింది. వీలైనంత వరకు ఇంట్లో అమ్మ వండిందో లేదో మీ ఇంట్లో మీరు ఎవరైనా మంచిగా వండుకొని క్లీన్గా వండుకొని నీట్గా వండుకున్నది మాత్రమే తినండి, బయటవి తినబాకండి అన్నదే నా మెసేజ్ టు ద యూత్. అండ్ వన్స్ అగైన్ సార్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు గ్రేట్ థ్యాంక్ యూ. మూవీ ఇండస్ట్రీకి నాకు పెద్దగా కనెక్షన్ లేదు, సాధారణంగా సినిమాలు నేను చూడను, ఎప్పుడో సంవత్సరానికో అమాస్ పున్నానికో ఎప్పుడో ఒకసారి వెళ్తాను. అండ్ అందులో 90% 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తాను. సో ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ ద థియేటర్ అనమాట. థ్యాంక్ యూ అండి, అందరికీ జై హింద్. Thank you so much, sir. You are a true inspiration for a lot of us. కొంచెం మనం అందరం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయాం, మీరు మర్చిపోయారు పిలవటం. ఈ సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ అసలు ఇందాక మీరు చూసినటువంటి ఆర్మీ సాంగ్ని చూసినటువంటి డ్యాన్స్ మాస్టర్ గారు ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒక సొంత, అంటే ఓపెనింగ్ చెప్పాలంటే ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ లాగా పనిచేశారు. రమేష్ మాస్టర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ గట్టిగా క్యాప్స్ ఇప్పుడు
అంతా అయిపోయాక టోటల్ సాంగ్ లిరికల్ వీడియో మన బయటికి రిలీజ్ చేస్తాం కాబట్టి కొంచెం యానిమేటెడ్గా లిరికల్ వీడియో కొన్ని సాంగ్స్లో ఉన్న షార్ట్స్ తోటి చేశాము. మీరు పూర్తి సాంగ్ కూడా చూదురు. కానీ రమేష్ మాస్టర్ గారు టోటల్గా మన కొరియోగ్రాఫర్ గారు చాలా అద్భుతంగా చేశారు. మంచి ఎండాకాలము ఆ హిల్ స్టేషన్కి వెళ్ళి చేశాము. ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి టాప్లో ఉండి మంచి ఎండాకాలంలో చేశాను అనమాట సాంగ్. తడిసిపోయి అయినా సరే డేకిచ్చాడు అనమాట, మామూలుగా అసలు. థ్యాంక్ యూ. ఒక్కసారి మాట్లాడండి రమేష్ మాస్టర్ గారు. అంటే ఇబ్బంది కాదు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్, అలాగే మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ కొరియోగ్రఫీ గురించి చెప్పాలంటే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్. అంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. కిరణ్ అన్న నిజంగా చెప్పినట్టు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే అందులో చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది కొరియోగ్రఫీలో. మామూలుగా డ్యాన్స్ అంటేనే చాలా ఇబ్బంది, అందులో చాలా ఎనర్జీగా ఉండాలి, ఎందుకంటే దేశం గురించి సాంగ్ కనుక. సో చాలా కష్టపడి డిఎంపీ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు నా వల్ల. ఎందుకంటే అంత స్మోకు, డస్టు, ఫుల్ ఎండ, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అత్యద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చెప్పాడు, దాని ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యాను. సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందులోటి కిరణ్ అన్న గురించి అయితే చెప్పాలంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎందుకంటే పాపం అతను ఎండకి ఎంత కష్టపడ్డాడంటే చాలా కష్టపడ్డాడు నిజంగా. అంటే నాకే కొన్ని చోట్ల బాధ అనిపించింది, కానీ ఆ సాంగ్కి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి తప్పలేదు. కానీ టైం కూడా ఎక్కువ తీసుకోలేదు, మాకు టైం కూడా తక్కువ ఉంది. ఉన్న టైంలో కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మంచి మ్యూజిక్ అందించిన మంత్ర ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం సార్ సాంగ్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే కిరణ్ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఈ ప్రాజెక్ట్ కోసం నాకు మళ్ళీ అంటే ఒక 5 years తర్వాత ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకున్న అంటే అందరూ ఆర్మీ సినిమాలు తీస్తారు, సినిమాటిక్గా కమర్షియల్గా ఏదో ప్రాజెక్ట్ చేయాలి, మనం సక్సెస్ కొట్టాలి అనే దీంతో వస్తారు. కానీ ఈ సబ్జెక్ట్ అంటే ఒక సమాజంలో అంటే ఓన్లీ పాకిస్తాన్, ఇండియా, మనం యుద్ధం, వారు, మిలిటరీ, ఇది ఈ పాయింట్ మెయిన్గా ఈ పాయింట్ ఉంటుంది. అందులోనే ఒక చాలా పెద్ద మెసేజ్ ఉంటుంది. అసలు ఆ పాయింట్ ఎలా ఆలోచించారు మీరు అని నేను రియల్గా షాక్ అయ్యాను. సో చూశాక అంటే ఆ సబ్జెక్ట్ విని దాంతో వర్క్ చేసినప్పుడు చాలా చాలా ఫీల్ అనిపించింది. ఈవెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది, చేసేప్పుడు కొన్ని సీన్లు అసలు చాలా మనసుకు అద్దుకున్నాయి. అసలు చాలా ఫీలింగ్ అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. ఒక మనం లవ్ సినిమా చూస్తే ఆ టైంలో ఎలా ఫీల్ అవుతాం. బట్ ఇందులో కూడా ఒక మనుషులు, మనం ఈ దేశము కాకుండా ఈ యుద్ధాలు, ఈ మన గొడవలు, మన ఇవి కాకుండా ఇన్నర్గా అండర్ కరెంట్గా ఒక చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు. ఇది ఐ థింక్ మీ అందరికీ చాలా మంచిగా రీచ్ అయ్యి ఒక అందరూ ఆస్వాదిస్తారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ అందరూ మమ్మల్ని అండ్ మా టీంని అంతా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ సాంగ్స్ బాగా వచ్చాయి. మీరు అందరు షేర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మా ఆదర్శ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మాకు ఇక్కడే సక్సెస్ అయిందేమో సినిమా అని అనిపిస్తుంది. సో అంత పాజిటివ్ వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. అండ్ నా పేరు ఆదర్శ్ అండి. ఈ సినిమాలో అయన్ అనే క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. యాక్చువల్గా ఈ సినిమా గురించి చాలా చెప్పాలనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇప్పటికే చాలా చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమా గురించి నేను ఇంకా ముందు మాట్లాడతాను, ట్రైలర్స్లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పుడు ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడతాను. మేము వర్క్ చేసేటప్పుడు మేమేమనుకున్నామంటే ఓకే ఈ సోల్జర్ మూవీ చేస్తున్నాము, ఓకే ఈజీగా ఉంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే కొన్ని మూవీస్ మేము చూసాము, జవాన్ మూవీస్, ఇలాంటి బార్డర్ సంబంధించిన మూవీస్ చూస్తే ఓకే ఈజీగానే ఉంటుంది అనుకున్నాం. కానీ మేము సెట్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఎండలో ఒక షాట్ చేయటానికి కిరణ్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎంటైర్ మై టీమ్ అవ్వచ్చు, ఎంత హార్డ్ వర్క్ చేసామంటే ఏంటి సినిమా షూట్ చేయడానికి మేము ఇంత హార్డ్ వర్క్ చేసాము అంటే బార్డర్లో ఉండే మన రియల్ హీరోస్ ఇంకెంత హార్డ్ వర్క్ చేసి ఉంటారని మాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను.
సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరి వల్లే మేము ఇక్కడ చాలా సేఫ్గా హ్యాపీగా మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈరోజు ఒక ముగ్గురిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలండి, మా ప్రొడ్యూసర్స్ని అండ్ మై డైరెక్టర్ అండ్ మై ఫేవరెట్ డిఓపి నళిని గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నళిని అన్న, ఈ ప్రాజెక్ట్ నేను చేయడానికి మెయిన్ రీజన్ మీరు. ఈ ప్రాజెక్ట్ నా వరకు వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ భాషా సార్, డైరెక్టర్ గారు, ఇది చాలా చిన్న స్టెప్ మీకు. ఈ సినిమాతో మీరు డెఫినెట్గా ఒక మంచి డైరెక్టర్తో పాటు పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెట్స్లో నేను చూశాను, మీ హార్డ్ వర్క్ చూశాను, మీ ప్యాషన్ చూశాను. అంటే స్క్రిప్ట్ మీద ఏ ఒక్క చిన్న షార్ట్కి కూడా ఓకేలే సరిపోతుంది అని కాకుండా, లేదు ఇంకా రావాలి, ఇంకా చేయాలి అనే మీ ప్యాషన్ నేను చూశాను. డెఫినెట్గా మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ నివేద్య మ్యామ్ అండ్ హీరో అండ్ మై భయ్యా కిరణ్ భయ్యా. చాలామంది సినిమాలు మనం చేయాలి, బయటికి తీసుకురావాలి అనుకోవటం వేరు, ప్యాషన్గా వర్క్ చేయటం వేరు. అది నేను వీళ్ళ దగ్గర చూశాను. థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్లో చాలా ఇబ్బందులు జరిగినాయి, చాలా జరిగినాయి. అయినా సరే వాటిని అన్నిటినీ తట్టుకొని ఈ సినిమాని మంచి క్వాలిటీతో బయటికి వెళ్ళాలి, ఒక మెసేజ్ ఇస్తున్నాము, అది డెఫినెట్గా అందరికీ రీచ్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్యానర్లో ఇంకా మంచి సినిమాలు, ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇలా మంచిగా మాట్లాడుతూ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ గారు. సారీ అండి, ఇందాక మరి సినిమాకి నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అంటే డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కానీ మేకింగ్ కానీ చాలా వచ్చిందండి. సో అంటే ఈవెన్ రేపు ఆర్ఆర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎలా తను ఊహించాడు, ఎలా షార్ట్ మేక్ చేశాడు అంటే డిస్కషన్ చేసినప్పుడు మాకు అనిపించింది అసలు ఇంత పక్కా క్లారిటీతో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ క్లారిటీతో ఉన్నారు అని అనిపించింది. అలాగే మా నళిని గారు కెమెరా వరకు ఇరగదీశారు, ఆ ఫ్రేమ్ అంతా అద్భుతంగా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ మా కిరణ్ గారు అద్భుతంగా చేశారు అండ్ చాలా బాగా వచ్చింది. సో ఆదర్శ్ గారు కూడా అసలు క్యారెక్టర్ అసలు ఎక్సలెంట్ అనమాట, అది ఆయన కోసమే డిజైన్ చేయబడింది అన్నట్టుగా చేశారు. సో ఇది చెప్దామని మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే నా గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ సాంగ్ విన్నారు కదండి, సాంగ్ విన్నప్పుడు ఒక మనకు ఆపర్చునిటీ వస్తే మనం ఎంత ప్యాషన్గా చేస్తాం అంటే ఆకలితో చేస్తాం కదా, అలాగ అనిపించింది ఈ సాంగ్. అండ్ మిగతా సాంగ్ కూడా నేను విన్నాను, చాలా బాగుంది బ్రో. మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎరగొట్టేద్దాం అందరం ఈ సినిమాతో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మంత్ర ఆనంద్ గారు. అండ్ ఉన్నప్పుడు సోల్జర్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్య ఆ పాట, అలాగే ఈ సోల్జర్స్ మధ్య స్నేహం కూడా ఆ మతమును దాటితే మనుషుల మందరం చదివాను. గతమును తలచితే సోదరులు ఇద్దరు, వాళ్ళిద్దరు సోదరులు, ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒకటే. ఈ రెండు లైన్స్ ఆ సినిమాకి ఆత్మని ఆవిష్కరిస్తాయి. ఇంత గొప్ప సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు కిరణ్ గారికి, డైరెక్టర్ భాషా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ హరినాథ్ గారు. థ్యాంక్ యూ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మా కిరణ్ గారు, మంత్ర ఆనంద్ గారు, ఆదర్శ్ గారు. అండ్ దయచేసి మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేసేయండి, Q&A ఉందండి. సంస్కృతిని మన భారతీయ ఆర్మీ యొక్క విషయాలను తెలియజేస్తూ తీస్తున్న సినిమా హ్యాండ్స్ ఆఫ్. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ సబ్జెక్టు తీసుకోవడానికి ఇన్స్పిరేషను యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధాలు అన్నగారు. ఈ యుద్ధాలన్నీ చూస్తున్నప్పుడు మీకు పాలస్తీనా వారి దగ్గర నుంచి కూడా ఒక చిన్న థాట్ రేజ్ అయిందనమాట. ఏంటంటే జనరల్గా ఈ యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి కదా, ఎవరో అహంకారానికి అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు కదా. చూడండి, అధికారానికి అతనికి ఒక అధికారం వచ్చింది, చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దానివల్ల
అభంశోభాదిన పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మన హీరో సుమన్ గారు కూడా స్టేటస్లో పెట్టుకున్నారు, చిన్నపిల్లలు కూడా యుద్ధం అనే పేరుతో చంపేస్తున్నారు. అదొక థాట్ వచ్చింది. ఆ థాట్ ఎలా అయిందంటే ఈ థాట్ రెండు దేశాల మధ్య అయితే ఎలా ఉంటుంది అనేటువంటి థాట్ క్రియేట్ అయిందనమాట. కాబట్టి ఇది యాక్చువల్గా మనము అంటే యుద్ధ వాతావరణంతో పాటు ఉండేదే, కానీ ఇది రెండు దేశాలకు సంబంధించింది. ప్రతి ఒక్క పౌరుల ఎలా అంటే రాబోయే జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ అయితే కంపల్సరీగా దీని గురించి ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటంటే కసబ్ అనే అతన్ని 26/11 దాడుల్లో దొరికినప్పుడు ఆ ఇంట్రాగేషన్ అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చిన మా గురువును కనుక కలిస్తే అతని మాటలకి మెస్మరైజ్ అయిపోతారని చెప్పాడు అతను స్టేట్మెంట్లో. అందరూ వినుంటారు ఇది కదా. అంటే మన ఫైట్ ది ఇండియన్ బోర్డర్ అనేటువంటి సినిమా చేసే ఫైట్ దేని మీదో తెలుసా? ఆ గురువు మీద. ఎవరైతే ఆ యొక్క ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా వాళ్ళకి చూపించాలండి. అందుకే ఉర్దూలో కూడా మేము డబ్బింగ్ చేస్తున్నాము. ఈ సినిమాని పాకిస్తాన్ కూడా పంపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉర్దూలో కూడా డబ్బింగ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో చూడండి, యువత అనేవాళ్ళే ఏ దేశానికైనా కూడా భవిష్యత్ తరాలకి యువత అనేది ప్రాధాన్యమైంది. అలాంటి యువతను పేదరికాన్నో మతాన్నో అడ్డం పెట్టుకుని తప్పు దోవలో పట్టించేటువంటి విధంగా తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీదే ద ఇండియన్ బోర్డర్ అనేది ఫైట్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ. భాషా గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇందాక మీరు స్పీచ్ ఇస్తూ కథాంశం మీ నేపథ్యాన్ని గురించి ఒక మంచి సినిమా చేయాలి, డెబ్యూ డైరెక్టర్ అయినా సరే మీ అవకాశం రావడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏదో ఒక సినిమా చేసేయాలి నేనని చెప్పి చేశారా సినిమా? లేదు సార్, ఇది అదృష్టంగా కన్నా ఇది నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్. యాజ్ ఏ సిటిజన్గా సినిమా అనేది బేసిక్గా కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి దీంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం సినిమా అనే మాధ్యమాన్ని సార్. మనం కొంచెం బ్యాక్ వెళ్ళామనుకోండి సార్, మన పూర్వీకులు కానీ ఎంతోమంది కూడా ఏదైనా కానీ మన ఒక జ్ఞానాన్ని పంచాలనుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక పుస్తక రూపంలోనూ మనకు అందించేవాళ్ళు. అలా ఉన్నటువంటి పుస్తకాలు ఇప్పుడు కూడా మన జ్ఞానం అనేది ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. సో సినిమా అనే మాధ్యమం అప్పుడు లేదు సార్. సో ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా మేము చెప్తుంది ఏంటంటే సార్, ఇది ఒక విజువల్ బుక్ సార్ ఇది. సో ఇలాంటి నాకు సినిమా మాధ్యమం అందులోనే నేను డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక సందేశాత్మక ఫిల్మ్స్ చూడటం వల్ల నేను కూడా సినిమాని నా వల్ల వచ్చే ప్రతి ఫిల్మ్ ఏదైనా కూడా ఈ సొసైటీకి మంచి చేయకపోయినా పర్వాలేదు, నా వల్ల బ్యాడ్ జరగకూడదు అనేటువంటి ఒక ఫిలాసఫీని పెట్టుకుని ఇక్కడికి వచ్చాను సార్. అలాంటి టైంలో నేను ఏదో ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకున్న టైంలో కిరణ్ సార్ ద్వారా ఇలాంటి లైన్ నాకు వచ్చినప్పుడు నేను చాలా దీన్ని అదృష్టం కన్నా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను సార్. సో అదేవిధంగా త్రూ అవుట్ జర్నీ చేసేసి ఈ ఫిల్మ్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు సార్? రైట్ నో మేము తెలుగు అండ్ హిందీలో ప్లాన్ చేస్తున్నాం సార్ థియేటికల్గా. సో ఓటీటీలో మీకు అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి సార్. సో ఇటువంటి సినిమాలు బాధ్యతగా ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా మీరందరూ చేయటం సంతోషిస్తూ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? మొత్తంగా ఫైన్ అదే టికెట్ విషయంలో కానీ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి సార్, అవి తీసుకుంటున్నారా? తీసుకునే ఆలోచన ఉందా మీకు? సార్ డెఫినెట్గా సార్. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా కమర్షియల్ జోన్లో ఎప్పుడు కూడా కిరణ్ గారు కూడా చూడలేదు సార్. మెయిన్ ఏంటంటే మేము అనుకున్నటువంటి థీమును ప్రజల్లోకి చేరాలి. సో ప్రజల్లోకి చేరాలనుకున్నప్పుడు ఇప్పుడు మేము మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు లేరు సార్, పెద్ద ప్యాడింగ్ ఏమి లేదు. సో మీరు అన్నటువంటి ఆ మాట అనేది మాకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రోజుకి ఒక 200 పని చేసుకునే కూలీలు ఉంటారు సార్. వాళ్ళు 200 రూపీస్ బేర్ చేసి సినిమాకి రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు అన్నటువంటిది మాకు చాలా ప్లస్ అవుతుంది. అంటే రొటీన్ ఆడియన్స్ కాకుండా ఇంకా వేరే కొత్త ఆడియన్స్ కూడా మాకు సినిమా చూసే స్కోప్ దొరుకుతుంది మీరు అన్నట్టు. సో డెఫినెట్గా మాకు కనుక అవకాశం వచ్చింది అనుకోండి సార్, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, దాన్ని వెల్కమ్ చేస్తాం సార్. అంటే అప్రోచ్ అవ్వాలిగా, మీరు ఏం చేస్తున్నారు అనేది గవర్నమెంట్ తెలియజేయాలిగా, మేము చేసామని. ఎందుకంటే వాళ్ళు 1000 వ్యాపకాలతో ఉంటారు. అవును సార్. మనం ముందు ప్రొసీడ్ అయితే ఏదైనా మీకు ఛాన్సెస్ దొరికే అవకాశం ఉంది. యాజ్ ఏ మీడియా పర్సన్గా నేను కూడా ఒక ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీది డైరెక్టర్ గారికి. సరే సార్, మీరు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సార్ గురుగారు. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్లో అంటే నేను ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా
ఈ సినిమాని యాక్చువల్గా మనం డబ్బింగ్ హిందీలో చేస్తున్నాము, అంటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం పాన్ ఇండియాగా, తమిళ్ ఒకటి, ఇంగ్లీష్లో కూడా ఈ కథని ఇంగ్లీష్లో కూడా తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇది ఒక 2 దేశాల సమస్య కాదు సార్, అన్ని దేశాలు పక్కపక్కన ఉన్న దేశాల మధ్య జరుగుతున్నటువంటి సమస్య ఇది. ఇప్పుడు జరుగుతుంది కూడా బయట అంతా అదే. కాబట్టి దీన్ని ఇంగ్లీష్ కూడా ఉర్దూ అన్ని లాంగ్వేజ్ తీసుకెళ్తున్నాము. మీరు అడిగిన క్వశ్చను గవర్నమెంట్ పరంగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. యాక్చువల్ ప్రయత్నం చేస్తున్నాం, కానీ మేము అనుకున్న ప్రయత్నము అంటే దీన్ని కూడా ఇన్వైట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాము ఒక పెద్ద వ్యక్తిని. కానీ ఏమవుతుందంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో అంటే ఇప్పుడు భాషా గారు చెప్పినట్టుగా బాగా ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ ఉన్న దగ్గర ఒక రకంగా ఉంటుందేమో, ఇలా కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండటం వల్ల అలా ఏమైనా ఉంటుందో తెలియదు, కానీ కొంచెం వెనక్కి అయ్యాము యాక్చువల్గా ఈ సినిమా పరంగా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు. కానీ మేము ఒకటే నమ్ముకున్నది ఏంటంటే మీడియా మిత్రులను నమ్ముకున్నాం. ఆర్ట్ఫుల్గా చెప్తున్నా నేను, ఎందుకంటే సబ్జెక్ట్ నచ్చితే దమ్ముంటే మీరు దాన్ని కంపల్సరీగా అందులోకి తీసుకెళ్తారు. మీరు అడిగిన దాని ప్రకారంగా ముఖ్యమంత్రి వర్యులు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇది మేము చేసే ప్రయత్నం అనేది ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాలకు సంబంధించిన అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, దీన్ని ఎంతవరకు మీరు సహకరించి ముందుకు తీసుకెళ్తారు అనేది. మీ బిడ్డలం కదా, ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎలానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలా, కాబట్టి వాళ్ళ బిడ్డలము. దురంధర్ సినిమా కూర్చుని చక్కగా ఎంతో బాగా హ్యాపీగా బ్లెస్ చేశారు. మరి ఇక్కడ మీ బిడ్డలము ఒక గొప్ప ప్రయత్నం చేశాం కదా, మరి మీ బిడ్డలము మా తండ్రి ఏం చేయాలి, బిడ్డలను ఆశీర్వదించాలి. కాబట్టి దీన్ని చాలా దృక్పథంతో తీసుకుని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి మీరు అన్నట్టుగా ఏదన్నా టికెట్ విషయంలో అవ్వచ్చు, అందరికీ చూపించడానికి వాళ్ళకి నచ్చితే 100% వాళ్ళ యొక్క సపోర్ట్ మాకు కావాలి. వాళ్ళ సపోర్ట్తో పాటు మళ్ళీ చెప్తున్నానన్న మీరందరికీ, ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీ ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో, కానీ మీడియా మిత్రులందరికీ అందరూ బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఈ సినిమా మాత్రం అద్భుతమైన కథ. మీ అందరికీ కూడా సినిమా రిలీజ్ అవటానికి అన్న ముందే ఒక ప్రివ్యూ వేస్తాం, దయచేసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్, ఈ కథ అభినందిస్తున్నాను దర్శకుడు అని మాత్రం, అది తెలిసిన విషయమే. సో ఇది చేయాలంటే ఒక ప్రాక్టికల్గా ఒక మైండ్ సెట్, ఒక థీరీ కావాలి మ్యూజిక్ పరంగా. ఇది ఏమాత్రం డిస్టర్బ్ అయినా కూడా అపహాస్యం అవుతుంది. అవును సార్, మ్యూజిక్ పరంగా ఇది అంటే డిఫరెంట్. ఇది అవును సార్, వేలెత్తి చూపించే జనం ఎక్కువ ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అవును సార్. సో దీన్ని ప్రాక్టీస్ ఎలా చేశారు, అసలు హోంవర్క్ ఏంటి? ఏం లేదు సార్, అంటే నాకు భాష గారు కిరణ్ గారు వచ్చి అంటే కలిసి చెప్పినప్పటి నుంచే ఆ మూడ్లో వెళ్ళిపోయాం. అంటే క్లారిటీ కరెక్ట్గా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, మనం దీన్ని ఎలా వెళ్ళొచ్చు, అండ్ అంటే నెక్స్ట్ మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది ప్లాన్ కరెక్ట్గా ఉంది. నేను దాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాను. దానితో పాటు నా వర్క్ స్టైల్, మనం దీనికి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతామని ప్రాక్టీస్ చేసి డిస్కస్ చేసి వర్క్ చేస్తున్నాం సార్. మోరోవర్ ఏంటంటే ఇది చాలా బాధ్యతతో కూడుకున్న సినిమా కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి దేశభక్తి ఇవన్నీ ఎమోషన్స్ దాగి ఉంటాయి కదా సార్. ఒక లవ్ సినిమా వచ్చినప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ వచ్చినా మనం లవ్ ఫెయిల్యూర్ కాకుండా ఎమోషన్తో చేయాలి సాడ్ సాంగ్. కానీ అలాగే ఇది దేశభక్తి అన్నప్పుడు అంతే ఎమోషన్తో ఆ భక్తి లోపల నుంచి ఇది తీసుకొని అదే చేస్తున్నాను సార్. ఈవెన్ అదే చెప్పాను నేను, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు మొన్న డిస్కషన్ అయింది కిరణ్ గారితో. సార్ నేను ఆ సీన్ అప్పుడు చేస్తూ ఒక చిన్న హమ్ పాడుతూ అలా ఏడ్ చేశాను సార్. అంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది అసలు. సో అది అనిపించింది, అంటే ఒక ఐ మీన్ రైట్ ట్రాక్ అని, మళ్ళీ ఆ ఎమోషన్ బయటకు వస్తుంది అని. సో అది సార్, ఎవరు వేలెత్తి చూపించకుండా ఉంటుంది, ఈవెన్ అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం కూడా కలుగుతుంది సార్. సో వెరీ గుడ్, యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఆదర్శ్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మంచి సినిమాలు చేస్తున్నారనే సాటిస్ఫాక్షన్ మీకు ఉందా, లేకపోతే వాళ్ళు అడిగారని నేను చేస్తున్నాను అనుకున్నారా? సార్, ఫస్ట్ ఇలా సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మనకి ఎలాగో రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా సార్, అందులో ఇది కూడా ఒకటే అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను కలిసి కథ విన్నానో, భాషా గారు ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో, నాకు మనస్ఫూర్తిగా వేరే మిగతా వాటి గురించి ఏమీ ఆలోచించలేదు సార్. ఈవెన్ కమర్షియల్ కూడా నేను పెద్దగా ఆలోచించకుండా నాకు లైన్ నచ్చింది,
అంటే నేను కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలన్న ఒక కసితో ఉన్నాను, అది దొరికింది. సో ఇమీడియట్గా ఐ సెడ్ ఎస్. సో ఈ సినిమా చేసిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇలాంటి మూవీస్ చేయాలి అన్నా సరే గట్స్ ఉండాలి. బట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్. యా సార్. హీరో గారు మీరు, సో ఇలాంటి మూవీస్కి బడ్జెట్ చిన్న మూవీస్కి ఎక్కువ అయిందా? లేదు భయ్, యాక్చువల్గా ఇక్కడ మాకు అంటే మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు వేరే మూవీస్ అయితే జనరల్గా లొకేషన్స్ పరంగా అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ పరంగా అవ్వచ్చు, కంటిన్యూటీ పరంగా కొంచెం ఈజీగా ఉండేదేమో. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆదిత్య మీనన్ గారు దీంట్లో ఆల్మోస్ట్ మేజర్ రోల్ చేశారు. చేసినప్పుడు అంటే మేము ప్రతిదీ చూసుకున్నాం. మళ్ళీ రేపు పొద్దున ఎవరు సార్ చెప్పినట్టుగా ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఏదైతే చూపించకూడదని ఈ స్టార్స్ దగ్గర కావచ్చు అందరిని ఆర్మీ వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసుకున్నాం. ఇవి కొనాలి అంటే మనకి ఆ సింబల్సే కొనాలంటేనేమో మనకి ఇక్కడ ఎక్కడ కూడా అవైలబిలిటీ దొరకట్లేదు. అందుకని మళ్ళీ ఆర్మీ స్టోర్స్కి వెళ్ళి కంటిన్యూటీ కోసము రియల్గా సంబంధించిన అన్ని తీసుకోవాల్సి వచ్చింది. అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, యాజ్ ప్రొడక్షన్ పరంగా అడిగారు కాబట్టి. అందుకని కొంచెం టఫ్గానే ఉంది. కానీ మనం ఏం చేసామంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది ఎవరు ఏదైతే చూపించకూడదు, మనం చెప్పాలనుకున్న అందరికీ రీచ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే లొకేషన్స్ మెయిన్. లొకేషన్స్ మేము బోర్డర్ సెటప్ వేసాం, ఇండియా పాకిస్తాన్ది బోర్డర్ సెటప్ వేసాం. అది మనం అనుకున్నట్టుగా హిల్ స్టేషన్ కావాలి బ్యాక్గ్రౌండ్లో మన కథకి. అందుకని ఒక హిల్ స్టేషన్ ఎతకడానికి తెలంగాణ మొత్తం తిరిగాం. చివరికి అది మంచి ఎండాకాలం. ఎక్కడైతే విపరీతమైన ఎండ ఉంటుందో, ఎక్కడైతే వేడి ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో 45 అబవ్ ఉంటుందో అక్కడే చేయాల్సి వచ్చింది. కాకపోతే నేచర్ గురూజీ సర్వానంద గురూజీ బ్లెస్సింగ్స్ తోటి చక్కగా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోయింది, హ్యాపీగా ముందుకు. నైస్. అండ్ డైరెక్టర్ గారికి సార్, సుకుమార్ రైటింగ్స్లో మీ స్టోరీ ఒకటి లాక్ అయిందని చెప్పారు కదా, సో ఎప్పుడు రీసెంట్ వార్సే కాకుండా గతంలో జరిగిన యుద్ధాలన్నిటి గురించి వస్తుంది భయ. దీంట్లో గతంలో జరిగినటువంటి యుద్ధాల గురించి వస్తుంది, గతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల గురించి వస్తుంది. ఆ ఉగ్రవాదుల దాడులకి వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఒక పదం వాడతారు ఉగ్రవాదులు, పవిత్ర యుద్ధం అనే పదం వాడతారు. దానికి ఆ పవిత్ర యుద్ధం అనే పదానికి అమాయకులు బలైపోతున్నారు. చివరికి చిన్నపిల్లలు కూడా చంపేస్తున్నారు. నాయన మీరు అర్థం చేసుకోండి, వాళ్ళేం చేశారు అపశుభమైన పసిపిల్లలు అనేది కూడా కన్వే అవుతుంది అనమాట. అంటే అన్ని వార్స్ గురించి దీంట్లో కంపల్సరీగా తెలుస్తుంది, కంపల్సరీ ప్రతిదీ కూడా టచ్ చేస్తాము. అంతేకాకుండా దానివల్ల ఎంత నష్టపోతున్నారో కూడా తెలియపరుస్తాం అనమాట. అది కూడా ఉంది భయ్య. మురళీమోహన్ గారిని ఎలా ఒప్పించారు ఏంటి, ఇంతమంది క్యాస్ట్ని ఎలాగా ఏంటి? మురళీమోహన్ గారు దీంట్లో ఒక మహమ్మద్ జాఫర్ అనేటువంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు భయ్య. అద్భుతమైన రోల్ అది. అది మురళీమోహన్ గారు కథ చెప్పగానే అంటే నేను మురళీమోహన్ గారిలో అంటే నేను ఆయనకు 80+ ఉంటాయి కానీ ఒక చిన్న పిల్లవాడిని చూశాను నేను. షూటింగ్లో కూడా ఆ సీన్లో ఇంక ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇది యాడ్ చేయండి, ఇది ఇంత బాగుంది కదా అని చెప్పి చేశారు. నాకు అసలు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. యాక్చువల్లీ ఈరోజు రావాలి అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయారు. చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఆదిత్య మీనన్ గారు, రియల్లీ హ్యాట్స్ అప్ టు హిమ్. మనము ఆ రోల్కి ఇందాక సార్ అడిగినట్టుగా సపోర్ట్ అనేది కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి సపోర్ట్ వెళ్ళి ఒక ఒప్పించడానికి సార్, ఒక పెద్ద యాక్టర్ని ఒప్పించడానికి కూడా రికమెండ్ చేసి ఒప్పించడానికి ఒక 15 రోజులు 20 రోజులు పట్టేది ఒప్పించడానికి, రీచ్ అవడానికి. ఆదిత్య మీనన్ గారికి కథ తెలియపరచగానే విని ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, నేను మీకోసం చేస్తాను, వెరీ నైస్ అని చెప్పారు. అలానే సింధు తులానీ గారు కూడా చేశారు. ఆవిడ తిరిగి బాంబే వెళ్ళేటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ, చాలా బాగుంది, మంచి సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు అంటే ఆపరేషన్ సింధూర్ చేశారు కదా సార్. అందుకని మనం ఏం చేసామంటే ఒక స్త్రీమూర్తికి మేల్ కల్నల్, భారతదేశానికి సంబంధించిన మేజర్ అధికారిగా ఆవిడనే చూపించామన్నమాట. థ్యాంక్ యూ సార్. ఆదర్శ్ గారు సార్, మీకు సీరియల్లో కూడా చాలామంది లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అయితే మీరు ఓటీటీ వైపు ఏంటి, అటువైపు మీరు ఫోకస్ చేయట్లేదా ఏంటి? లేదు సార్, నేను గీత సాక్షి కానీ ఒక మూవీ చేశాను, అది ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అవి కాకుండా ఒకటి హాట్స్టార్కి కూడా ఒకటి చేస్తున్నాను సార్, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ఒక 2 మూవీస్ అంటే వర్క్ జరుగుతుంది సార్. అట్ ద సేమ్ వే ఒక సీరియల్ కూడా చేస్తున్నాను. సో లేదు సార్, నేను అంటే సీరియల్కే పరిమితం అలా ఏం లేదు, రావట్లేదు అని కాదు.
వస్తే ఒక మంచి ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేయాలనుకున్నాను సార్. సో ఇలాంటిది, సో అందుకోసం ఒక మంచి ఆపర్చునిటీతో ముందుకు రావాలి, మంచి క్యారెక్టర్తో ముందుకు రావాలని వెయిట్ చేస్తూ ఉన్నాను అంతే సార్. ఎందుకని ఇలాగ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ని ఎంచుకోవాలనుకున్నారు ఏంటి? సారీ అంటే ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఎందుకు అలాగా చేద్దాం అనుకుంటున్నారు మీరు? దీంట్లో నెగిటివ్ ఏం కాదు సార్. అది మీరు పాకిస్తాన్ సైడ్ అన్న ఓకే, అంటే మనం ఎప్పుడు పాకిస్తాన్ అనగానే నెగిటివ్గానే ఆలోచిస్తాము, బట్ ఈ సినిమా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేస్తుంది ఆడియన్స్ని. అసలు అలా ఉండదు సార్. ఇది ఒక ఫ్రెండ్షిప్ మీద వెళ్ళే ఇది తప్ప నెగిటివ్ విలను పాకిస్తాన్ అనగానే మనం అలాగ ఉండదు సార్. ఇది నేను చెప్తున్నాను కదా, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ చూడాలి, చూస్తే ఇండియా పాకిస్తాన్ అనేది అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద ఒక ఎమోషనల్ ఉంది, సాంగ్ ఉంది, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది బ్రో. దీంట్లో నెగిటివ్ అలా ఏం లేదు, పాకిస్తాన్ అనగానే నెగిటివ్ చూపించేసి అలా లేదు బ్రో. జనరల్గా ఆర్మీ అంటే మంచి డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే మీరు ఈ షూట్లో పాల్గొన్నాక మీకు అలవర్చుకున్న మంచి డిసిప్లిన్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్మోస్ట్ షూట్ అంటే ఆర్మీ గెటప్ షూట్ అంటే ఖచ్చితంగా చాలా డిసిప్లిన్గా ఉండి చేయాల్సినవి చాలా ఉంటాయి. అలాగే ఏదైనా మీరు అలవర్చుకున్న అలవాట్లు ఏమైనా ఉన్నాయి ఆఫ్టర్ ద షూట్ ఆఫ్ దిస్ ఇండియన్ కూడా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్తేనే బెటర్. నా వర్క్ అయితే నేను సిన్సియర్గా ఎప్పుడైతే టైం చెప్పారో ఆ టైంకి వెళ్ళేసి నా వర్క్ నేను స్క్రిప్ట్ అది ప్రిపేర్ అయ్యి దానికి వెళ్ళాను. నీ ప్లస్ మైనస్ అనేది మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పాలి. యాక్చువల్గా మూవీలో భయ్య మీరు అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరు గుండెల్ని పిండేస్తాడు మరోడు, అందరు హృదయాల్లో. ఈ సినిమాతోటి ఆదర్శ్ గారు అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మీరు అన్నారు కదా సీరియల్స్లో మంచి హీరోగా చేస్తున్నారని. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో అనుకుంటా మేబీ ఇంకా సినిమా ఇంకా అయిపోతుంది అనే టయానికి ఆదర్శ్ గారు అందరి గుండెల్లో నిలిచిపోతారు. అది అద్భుతం, ఏడిపిస్తారు కూడా అందరి. అద్భుతమైన అది అద్భుతం. అందుకే హరిచరణ్ గారు ఎస్పెషల్ బాలీవుడ్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్, అది చాలా దేశభక్తి ఫిలిం. సో అటువంటి టైటిల్ పెట్టడం చాలా గుడ్ కట్స్ ఉండాలి. ఆ టైటిల్ ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ నేను ఏంటంటే సార్ ఒక టైటిల్ అనుకున్నాము, ది లైన్ అనుకున్నాం. యాక్చువల్లీ నేను అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో నేను లైఫ్ మెంబర్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. తర్వాత వైటర్ అసోసియేషన్స్లో కూడా నేను మెంబర్ని అనమాట. ఈ కథ మనం ది లైన్ అనేటువంటి పేరుతోటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది యాజ్ ఏ మెంబర్గా రైటర్ అసోసియేషన్లో. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు మీకు ఎవరన్నా ఏ సినిమా తీస్తున్నారు భయ మీరు ఏంటంటే ది లైన్ అంటే LION లైన్ సింహం అని అడుగుతున్నారు. అంటే చెప్పాల్సి వస్తుంది స్పెల్లింగ్తో పాటు. అరే ఇదేంటి మన జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ మూవీని పెట్టుకున్నాం కదా, అరే ఇది ఎలా అందరు క్యాచీగా ఉండాలి కదా అని అర్థమై ఏం చేసామంటే కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో చక్కగా ది ఇండియన్ బోర్డర్ అనేది పెడతాం జరిగింది సార్. ఎందుకంటే ఈ కథ కూడా సంబంధం ఉంది, అందరికి కూడా ఈజీగా రీచ్ అవుతుంది అనేటువంటి దాంతో పెడతాం జరిగింది సార్. అంటే ఇప్పుడు చాలా ఆడియన్స్ చూసుకుంటే రెగ్యులర్ మూవీస్ ఉంటాయి కానీ దేశభక్తి మూవీస్ చాలా తక్కువ వస్తుంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే మేము ఇందా చెప్పినట్టు యూరి వచ్చింది, సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినప్పుడు అట్లా అంటే అవి అప్పుడు జరిగిన సంఘటనల మీద వెంటనే తీస్తే రియాక్టింగ్ కూడా ఆడియన్స్కి ఎక్కువ ఉంటుంది. సో మీరు చాలా సంవత్సరాల బ్యాక్ జరిగిన సంఘటనలన్నీ మిక్స్ చేసి ఇప్పుడు చేశారన్నారు కదా, సో ఆడియన్స్కి ఇచ్చే హై పాయింట్ ఏంటి దీంట్లో? అసలు ఇది యాక్చువల్గా రియల్గా జరిగినటువంటి యథార్థ సంఘటనలనే తీసుకున్నాం సార్ ఆధారంగా. రియల్గా జరిగాయి. మేము ఈ సినిమా ఎండింగ్కి వచ్చాక కూడా కొన్ని పాయింట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు బయట జరుగుతున్న వాటికి మ్యాచ్ అవుతుంది. అనుకోకుండా మ్యాచ్ అవుతుంది. కానీ యథార్థ సంఘటనలు అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు జనరల్గా యుద్ధ వాతావరణము జరుగుతూ ఉందంటే దేనికోసం సార్? జనరల్గా మీరు అడిగారు క్వశ్చన్, యుద్ధం అనేది దేనికోసం పెట్టుకున్నారు వీళ్ళు? యుద్ధం అనేది అంటే ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, యుద్ధం అనేది దేనికోసం జరుగుతుంది? అంటే బార్డర్ ఇష్యూస్ వల్లే. సో అక్కడ వాళ్ళ కంట్రీ మనకన్నా గ్రో అవుతుంది, వాళ్ళకన్నా సంథింగ్ వాళ్ళకన్నా ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల అధికారం కోసము లేదంటే ఏంటంటే ఆధిపత్యం కోసము చేస్తున్నారు. అంటే ఇది చేస్తున్నారు కదా మీరు, దీనివల్ల ఎంతమంది బలైపోతున్నారు, దానివల్ల మీరు ఏం సాధించారు అని నేను ఒకటే సినిమా మొత్తం చూపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కాబట్టి వాస్తవానికి చాలా కమర్షియల్ జోన్ ఈ మూవీలో ఉంది యాక్చువల్లీ. అందుకే చాలా జాగ్రత్త పడ్డాము. సాంగ్స్లో కూడా సాంగ్స్ ఏంటి, ఒక భారతీయ సైనికుడు బోర్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు వైఫ్ ఇంటి దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆ యుద్ధ వాతావరణం అక్కడ ఉన్నప్పుడు తను యాక్చువల్గా అతని గురించి ఆలోచించేది ఎవరు? కుటుంబమే కదా. ఏమవుతుంది, నా భర్తకి ఏమవుతుందో, నా బిడ్డకి ఏమవుతుందో అని సైనికుడి గురించి ఆలోచించేది కుటుంబమే. కానీ వాళ్ళిద్దరు మిస్ అయ్యే ఎమోషన్ ఏదైతే ఉందో, హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్ కూడా చూపించాము. దానికి కూడా సాంగ్ హరినాథ్ గారు రాశారు, అద్భుతం.
దూరాన నువ్వున్నా నా దగ్గరున్నావే అని అద్భుతమైన సాంగ్ అనమాట అది. అంటే క్యాంప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఎమోషన్స్కి అది కూడా హరిచరణ్ గారే పాడారు, చాలా అద్భుతంగా పాడారు సార్. అంటే దేశం కోసం త్యాగం చేసేది ఒక సైనికుడే కాదు, సైనికుడి భార్య కూడా ఎంతో త్యాగం చేస్తుంది అనేది ఈ సినిమా ద్వారా అది కూడా తెలుస్తుంది పాయింట్. ఆదర్శ్ గారు సార్, సీరియల్స్లో మీకు చాలా కట్టే, కానీ ఇక్కడ జనరల్గా ఏమనుకుంటారంటే టీవీ ఆడియన్స్ వేరు, 70mm ఆడియన్స్ వేరు, డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసి ఇక్కడ బాగుంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు టీవీ సీరియల్ చేసావు కదా, ఇక్కడ అంత వర్కౌట్ అవ్వదు అని చాలామంది కొంచెం డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చాయా మీకు ఈ మూవీ చేసేటప్పుడు కానీ, ఏదైనా మెయిన్ స్ట్రీమ్ చేసేటప్పుడు కానీ? ఈ మూవీ చేసేటప్పుడు రాలేదు సార్. ఈ మూవీ అంటే కిరణ్ భయ్యతో మాట్లాడినప్పుడు అసలు ఈ టాపికే ఎప్పుడు రాలేదు. మాకు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడు, బాగుంటాడని అనుకున్నారు, చెప్పారు, వర్క్ చేశాను. అండ్ ప్రీవియస్ చాలా చోట్ల జరిగింది సార్ ఇది. అంటే మా మూవీ రిలీజ్ అయిన తర్వాత, గీత సాక్షి రిలీజ్ అయిన తర్వాత ఒక నియర్ టు 40 to 50 స్టోరీస్ నేను విన్నాను. వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి సీరియల్ చేశాడు కదా అని కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పటం, వద్దులే మనం వేరే వాళ్ళతో వెళ్దాం అనేసి. కొంతమంది డైరెక్టర్స్ లేదు చేద్దామని వచ్చి తీరా చూసిన తర్వాత లేదు వేరే హీరోని ట్రై చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ డైలీ టీవీలో కనిపిస్తూ ఉంటాడు, మళ్ళీ స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద మళ్ళీ రారు అనేసి అలా డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. బట్ అవన్నీ కొంతమందికే ఉన్నాయి అనేసి తర్వాత రియలైజ్ అయ్యాను. నీకు నిజంగానే ప్యాషన్ ఉంది, నువ్వు ఆడిషన్ చెప్పు, నేను చేస్తాను, వర్త్ ఉంటే పెట్టుకో, లేదంటే లేదు. నువ్వు స్మాల్ స్క్రీన్ బిగ్ పెద్ద పెద్ద స్టార్సే స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. అలా అనకుండా లేదు ఒక క్యారెక్టర్ ఇచ్చి నువ్వు చేసి చూపించు, నువ్వు అవ్వకపోతే అప్పుడు ఏదన్నా అన్నా సరే నేను తీసుకుంటాను. అలా చాలా చోట్ల చాలా ఆఫీసుల దగ్గర కూడా నేను అది వినున్నాను సార్. నేను అంటే మీరు అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. సో నేను చెప్పేది ఏంటంటే స్మాల్ స్క్రీన్ వచ్చాడా, యూట్యూబ్ నుంచి వచ్చాడా, లేదంటే ఇన్స్టా నుంచి వచ్చాడా అని చూడకండి. ఆ క్యారెక్టర్కి మీకు సెట్ అవుతుందా పెట్టుకోండి, ఆడిషన్ చేయండి. మీరు ఎలాంటి ఆడిషన్ కావాలంటే చెప్పండి, నేను చేసి చూపిస్తాను, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. నా హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి అని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.